ఈ సమాజంలో బ్రతకాలంటే మనిషి ఏదో ఒక వృత్తిని ఎంచుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నది హైదరాబాదులోని ఒక స్లమ్ ఏరియా. ఇక్కడ ఉన్న ప్రజలందరి లక్ష్యం ఒకటే, అది ఈ స్లమ్ని మార్చడం. అలా ఒక ఏరియా నుండి ఒక మోటోతో వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిని ఎంచుకున్న కొంతమంది జీవితాల మధ్య జరిగే ఈ సంఘర్షణే మా ఈ మిర్రర్. ఈ డబ్బు తీసుకొని ల్యాండ్ మొత్తం నాకు ఇచ్చేయి. ఈ డబ్బు తీసుకుని వాడి సంగతి చూడండి. నీ పని అయిపోద్ది, పో. ప్లీజ్ అన్న, దండం పెడుతున్నా. హలో, గుడ్ ఈవినింగ్ సార్. ఏమయ్యా ఎస్పీ, శివగాడి కేసు ఏడు దాకా వచ్చింది? అదే పనిలో ఉన్నాం సార్. కేసుని ట్రేస్ చేస్తున్నాం. మీ వల్ల అయితే కాదా? లేకుంటే మా పవర్ యూజ్ చేస్తాం. నో సార్, ఎలాగైనా ఈ కేసుని ఫినిష్ చేస్తాం. మాకు కొంచెం టైం ఇవ్వండి. సరే సరే. ఇలాంటి చెత్తనా కొడుకులు అందరూ నాకే తగులుతారు. రాజేష్, కమ్ టు మై ఛాంబర్. ఎనీ అప్డేట్స్ అబౌట్ శివాస్ కేస్? ఎస్ సార్, లాస్ట్ 4 వీక్స్ నుంచి ఈ కేసుని పర్సనల్గా హ్యాండిల్ చేయడం మొదలుపెట్టాను సార్. కానీ ప్రజల్లో వాడంటే భయం వల్ల సాక్ష్యం చెప్పడానికి ఎవరు ముందుకు రావడం లేదు సార్. ఈ సీట్లో కూర్చోవా, నీకు తెలుస్తుంది. పైనుంచేమో వాళ్ళు దొబ్బుతున్నారు, నువ్వేమో ఎవిడెన్స్ లేదు, అది లేదు, ఇది లేదు అంటున్నావు. ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? సీక్రెట్ ఆపరేషన్ సార్. సీక్రెట్ ఆపరేషనా? ఎస్ సార్, మా ఫ్రెండ్స్ 2 ఉన్నారు. వాళ్ళని గ్యాంగ్లో చేరమని చెప్దాం. ఆ గ్యాంగ్ చేసే ప్రతి క్రిమినల్ యాక్టివిటీస్ మనకు ఇన్ఫార్మ్ చేయమని చెప్దాం. సో మన చేతికి ఎవిడెన్స్ వస్తుంది, వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. ఏదో ఒకటి చేసి ఆ కేసుని క్లోజ్ చేయండి అయ్యా. ఓకే సార్. వీళ్ళే మన రాజేష్ చెప్పిన 2 ఫ్రెండ్స్. ఒకడి పేరు విక్రమ్, ఇంకొకటి పేరు ఆదిత్య. విక్రమ్కి కోపం ఎక్కువ, సహనం తక్కువ. ఆదిత్యకి కోపం తక్కువ, సహనం ఎక్కువ. వీరిద్దరే కాకుండా వీళ్ళకి ఇంకో 2 ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఎలా ఉండబోతున్నారో ఇప్పుడు చూద్దాం.
అరే మీ ఇద్దరు ట్రైనింగ్ ఎప్పటి నుంచి రా? ఒక 1 వీక్లో స్టార్ట్ అవుతుంది. ఎక్కడ్రా మరి? ఇంకెక్కడ బెంగళూరులో. అరే మీరు వెళ్ళే ముందు ఏదైనా టూర్కి వెళ్దామా? యా, గుడ్ ఐడియా. నువ్వేమంటావు మామ? చలో రేపు మార్నింగ్ వెళ్దాం మామ. పదపదాంటూ నిలువెన్నుంటి నడిపే బంధం స్నేహం స్నేహం. నువ్వెవరంటూ నిన్నడగాని బంధమేగా స్నేహం స్నేహం. నీతోనే నీ నీడై ఉండే బంధం, నీ ఆనందం కోసం చూసే బంధం స్నేహం స్నేహం. మన స్నేహం 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 మన స్నేహం స్నేహం. నువ్వు నేను వేరంటూ చూడదురా ఫ్రెండ్షిప్, మనమంతా ఒకటే అంటూ సాగేదేరా ఫ్రెండ్షిప్. ఏ బంధంలో లేనే లేని ప్రేమ, ఫ్రీడమ్ ఇచ్చే బంధమేగా ఫ్రెండ్షిప్. పద అంటూ నిలువెన్నుంటి నడిపే బంధం స్నేహం స్నేహం. మన స్నేహం 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 మన స్నేహం స్నేహం. నీ కష్టంలో తోడై ఉండే బంధం, నీతోనే ఎప్పుడూ ఉండి ఎన్నటికీ చెరగని బంధం. భూమి ఆకాశం కలిపే ఆ వర్షపు చినుకై పెరిగేదేరా ఫ్రెండ్షిప్. పద అంటూ నిలువెన్నుంటి నడిపే బంధం స్నేహం స్నేహం. నువ్వెవరంటూ నిన్నడగాని బంధమేగా స్నేహం స్నేహం. మన స్నేహం 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 మన స్నేహం 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 మన స్నేహం 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 మన స్నేహం. హలో. చెప్పండి సిఐ గారు, చాలా రోజుల తర్వాత కాల్ చేశారు. ఏం లేదురా, నిన్ను విక్రమ్ని ఒకసారి కలవాలి. కన్స్ట్రక్షన్ అవుతున్న ఇండోర్ స్టేడియంకి రాగలుగుతారా? ఇప్పుడు రమ్మంటావా? రండిరా. ఓకే, కమింగ్. ఇక్కడ పిలిపించాడేంద్రీడు? వెళ్తున్నాంగా, తెలుస్తుంది. ఎన్ని రోజులైతుందిరా ఇలా మనం కలుసుకొని? అవునరా. ఏమ్రా ఇంత సడన్గా పిలిపించావు? ఏమైనా సీక్రెట్ మ్యాటరా? అవునరా, డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేస్తా. అరే మీరు శివాని గురించి వినే ఉంటారు గారా? అవును, వాడు సిటీలో పెద్ద గ్యాంగ్స్టర్ కదరా. వాడు సిటీలో చేయని క్రైమ్ అంటూ లేదు. బట్ వాడు ఏం చేసినా మా దగ్గర ఎవిడెన్స్ లేదు. ఇదంతా మాకెందుకు చెప్తున్నారా? ఈ ఎవిడెన్స్ తీసుకొచ్చే సత్తా ఉన్న వ్యక్తులు మీరే అని నమ్మి
ఈ ఆపరేషన్కి మీరు హెల్ప్ చేస్తారని ఆశతో మిమ్మల్ని పిలిపించాడ్రా. ఓకే చేద్దాంరా. మెయిన్గా 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండిరా. పాయింట్ నెంబర్ 1, మీరు ఆ గ్యాంగ్లో చేరాలి. పాయింట్ నెంబర్ 2, ఆ గ్యాంగ్ మిమ్మల్ని నమ్మేటట్టు చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 3, ఆ గ్యాంగ్ చేసే ప్రతి క్రిమినల్ యాక్టివిటీస్ నాకు ఎవిడెన్స్ రూపంలో ఇవ్వాలి. ఓకే చేద్దాం. ఆల్ ద బెస్ట్ రా. నాకు చిన్న వర్క్ ఉంది, నేను వెళ్తున్నా. అరే రారా. ఈ ఆపరేషన్ ఎందుకు ఒప్పుకున్నారా? నేను వద్దన్నాను కదా.